నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు శాంక్షన్ చేశారు సార్ కేంద్ర ప్రభుత్వం. సో అయితే దాంట్లో గొప్ప ఏముంది, అది అప్పుగా ఇచ్చారు అని చెప్పేసి వైసీపీ అంటుంది. అంటే వాళ్ళు చేయలేని పని ఎవరైనా చేశారనుకోండి, సహజంగానే దాంట్లో రంధ్రాన్వేషణ చేయటం అనేటువంటిది మానవులకు ఉండే సహజ లక్షణం. ఎదుటడికి పేరు వచ్చేస్తుంది కాబట్టి. ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు 2 ఆకులు ఎక్కువ చదివినాడు. లేనిది కూడా మూటగట్టి విమర్శించడంలో, కథలు కల్పించడంలో వాళ్ళ పార్టీ అలాంటితో మనం చాలాసార్లు చూసాం. అసలు 5 సంవత్సరాల కాలంలో రాజధాని ఎక్కడ అంటే చెప్పలేని పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకెళ్ళిన నువ్వు 15,000 కోట్ల రూపాయలు అక్కడి నుంచి వచ్చిందంటే వాళ్ళు అప్పిస్తున్నామని మీకు చెప్పారా? ఏదో ఒక అభూత కల్పన చెప్పేసి జనంలోకి పంపించేసేయాలి. అలాగే మనం గతంలో కూడా చూసాం. ఇప్పుడు అమ్మఒడి పథకం మీద ఒక జీవో వచ్చింది గవర్నమెంట్. దాంట్లో తల్లికి ఇస్తామన్నారు. ఇస్తామంటే తల్లికి వందనం పేరులో తల్లికి ఇస్తాము అన్నారు. ప్రతి బిడ్డ దాంట్లో ఒక పిల్లాడిక ఉన్నంత మందికి అనేది క్లారిటీ ఇవ్వలేదు. ఆ జీవో రాగానే వెంటనే అదిగో చూసారా, 3 ఇస్తా ఉన్నారు, 2కి ఇస్తా ఉన్నారు, ఒక్కళ్ళకే ఇస్తున్నారని మొదలుపెట్టారు. ఈ లోపల వాళ్ళు చెప్పారు, అరే ఇరవళ్ళు ఎందుకు అవుతారు, మేము అన్నమాట ప్రకారం మేము ఇస్తాం అనేటువంటిది అటు పక్క నుంచి వాళ్ళు చెప్తున్నారు. అందుకని ఏంటంటే తొందరగా వీళ్ళు తొందరపడిపోవటం. నిర్మలా సీతారామన్ గారిని ఈ ప్రశ్న వీళ్ళు కాదు, అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులే అడిగారు. అమ్మా ఇదేంటి గ్రాంటా, లోనా, ఇంకోటా అని చెప్పేసి అడిగితే ఆవిడ క్లియర్గా చెప్పారు. అది వీళ్ళకి అర్థమైందో లేదో నాకు తెలియదు. ఎందుకంటే గవర్నమెంట్కి వచ్చే రెవెన్యూ కొంత ఉంటుంది. ఆ రెవెన్యూ సరిపోక బడ్జెట్లో ఏం చేస్తారంటే బయట నుంచి అప్పుల రూపంలో రకరకాలైనటువంటి మార్గాల్లో కొంత సమకూర్చుకుంటుంది సెంట్రల్ గవర్నమెంట్ కూడా. కాబట్టే కదా ఇప్పుడు నరేంద్ర మోడీ గారు మొట్టమొదట ప్రధానమంత్రి అయ్యేటప్పటికి 60 లక్షల కోట్లు భారతదేశం అప్పు. ఇవాళ అది 1,60,00,000 కోట్లు దాటిపోయింది ఈ 10 సంవత్సరాల్లో. అంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి చేసిన అప్పు 60 లక్షల కోట్లు అయితే, నరేంద్ర మోడీ గారు ఈ 10 సంవత్సరాల్లో చేసినటువంటి అప్పు 1,00,00,000 కోట్లు అయిపోయింది. అవన్నీ పాపం ప్రజల కామన్ మ్యాన్కి తెలియదుగా. సో అలాగా ఈ సంవత్సరం కూడా దాదాపు కొన్ని లక్షల కోట్ల అప్పు తెచ్చుకుంటున్నారు. మొత్తం మన బడ్జెట్ 48,21,000 కోట్లు ఏదో అంటున్నారు. దాంట్లో ఆదాయం అనేటువంటిది కొంతే ఉంటుంది, కొంత అప్పు చేయాల్సి ఉంటుంది. మేము ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం అనేటువంటిది మీకు అనవసరం. దీన్ని ఎలా ఫెసిలిటేట్ చేయాలనేది మా ప్లానింగ్ మాకుంది. ఏదైనా అది చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. ఇది క్లియర్గా ఆవిడ చెప్పింది. అంటే మేము తెచ్చుకునేటువంటి అప్పులో నుంచి ఇస్తామా, మా ఆదాయంలో నుంచి ఇస్తామా, లేకపోతే బయట సంస్థల ద్వారా ఇస్తామా ఏంటనేటువంటిది మీకు అనవసరం. అది రాజధానికి సహాయం చేయటం అనేటువంటిది కేంద్ర బాధ్యత అని బడ్జెట్లో పెట్టడం. అప్పిపించడాన్ని బడ్జెట్లో పెడతారు ఎవరన్నా? ఒక రాష్ట్రానికి అప్పిపించేదాన్ని మీకు అప్పిపిస్తాం అని చెప్పేసి బడ్జెట్లో పెడతారు. ఈ అవగాహన లేకుండా మాట్లాడేటువంటి మాటలు, అవగాహన ఉన్నా ప్రజల్ని తప్పుదారి పట్టించేటట్టుగా మాట్లాడేటువంటి మాటలు అనేవి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే రాష్ట్ర బడ్జెట్టు, కేంద్ర బడ్జెట్లో ఈసారి ఇప్పుడు గగ్గోలు ఎత్తేస్తున్నారు కదా నేషనల్ స్థాయిలో. ఏమంటున్నారు, ఈ బడ్జెట్లో ఏమీ లేదు, కేవలం ఇది ఆంధ్రప్రదేశ్ బీహార్ బడ్జెట్ అని నేషనల్ లెవెల్లో గోల్ అవుతోంది. అంటే ఏంటి, ఆ వారం ఆంధ్రప్రదేశ్కి ప్రాధాన్యత ఇచ్చి మిగతా రాష్ట్రాలన్నింటినీ పక్కన పెట్టి, సరే బీహార్కి ఇచ్చారంటే ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి, ఎందుకంటే వాళ్ళతో కూడా అవసరం ఉంది కాబట్టి, ఆ మేరకు ఇచ్చినట్టుగా మొత్తం భారతదేశం ఒప్పుకుంటుందిగా. మీకేంటి నొప్పి? కరెక్ట్. పైగా ముఖ్యమైనటువంటిది, ఈ జీవన ప్రమాణాలని బాగా వాళ్ళ తలరాతలు మార్చేసేసి విపరీతమైనటువంటి ఉద్యోగ కల్పన జరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, అది ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది మనకి. దాన్ని అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు కొంతవరకు ముందుకెళ్ళినా ఈ 5 సంవత్సరాలు దాన్ని ఊసేలేదు. దాన్ని ఖచ్చితంగా మేము చేస్తామంటాం. అలాగే హైదరాబాద్ బెంగళూరు కారిడార్, ఈ 2 కనుక వస్తే 20 లక్షల ఉద్యోగాలు ఏవైతే వీళ్ళు ప్రామిస్ చేశారో, ఈ సంకీర్ణం అంటే తెలుగుదేశం గవర్నమెంట్ కానివ్వండి లేకపోతే ఎన్డీఏ గవర్నమెంటు, ఇది 5 సంవత్సరాల్లో సాకారం అవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే పేరుకది హైదరాబాదు
బెంగళూరు కారిడారే కానీ, ఇండస్ట్రియల్ కారిడారే కానీ మేజర్ పార్ట్ అంతా కూడా ఆంధ్రాలోనే ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్ నుంచి కొంత దూరం వెళ్ళగానే మన కర్నూలు వచ్చేస్తుంది, కృష్ణానది దాటగానే. మళ్ళీ అక్కడి నుంచి దాదాపు అంతా కూడా ఇక్కడ బెంగళూరు ఇంకొంచెం దూరం ఉంటుంది అవతల నుంచి. కాబట్టి ఈ రెండింటిని చాలామంది వాటిని నెగ్లెక్ట్ చేస్తున్నారు, వాటి ఇంపార్టెన్స్ తెలియక. దానికి సంబంధించిన 950 కిలోమీటర్ల కోస్ట్ ఉన్నటువంటి మనది వైజాగ్ టు చెన్నై వరకు దాన్ని కనుక డెవలప్ చేయగలిగితే అద్భుతాలు చేయొచ్చు. అండ్ ఇంకోటి సార్, ఇక్కడ ప్రత్యేక ప్యాకేజ్ అనేది ఒకటి ఉంది కదండి, ప్రామిస్. అవునండి, అక్కడికే నేను రాబోతున్నాను. ఓకే ఓకే. ఇప్పుడు ఏమైంది, ఇచ్చారు. ఇది ఎప్పుడు రావాల్సింది మనకి? చట్టబద్ధంగా 2014లో అధికారంలోకి రాగానే ఈ హామీలన్నీ ఒక్కొక్కటిగా 5 సంవత్సరాల్లో అమర్చగలగాల్సినటువంటి హామీలు ఇవన్నీ. వీటిని వేటిని చేయకుండా గతం మనకు గుర్తు తెచ్చుకుంటే వెనుకబడిన జిల్లాలకి 50 కోట్ల రూపాయలు ఒక్కొక్క జిల్లాకి ఇస్తామని, 6 జిల్లాలు అక్కడ ఉంటే 7 జిల్లాలు ఉంటే వాటికి సంబంధించినటువంటి 300 కోట్లు ఏమో వేసి కూడా 6 జిల్లాలు ఇప్పుడు ప్రకాశం చేర్చారు, 7 వేసి వెనక్కి తీసుకున్న సందర్భం మనం చూసాం. ఏది ఆ చిన్న అమౌంట్ కూడా అవన్నీ ఆ రోజున ఫుల్ఫిల్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న 5 సంవత్సరాలు సరే అసలు దాని గురించి ఊసు లేదు, మాట లేదు. 10 సంవత్సరాల తర్వాత ఇస్తే గొప్పగా వాళ్ళు ఇచ్చేసినట్టుగా మనం సంతోషపడుతున్నాము, గొప్పగా ఇచ్చామని వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. సంతోషమే, మనకి రావాల్సింది ఎప్పటి నుంచో 10 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటిది మనకు రావటం అనేటువంటిది సంతోషించదగ్గ విషయమే. కానీ ఒక సినీ కవి చెప్పినట్టుగా సాధించిన దానితో సంతృప్తిని చెంది ఇదే విజయం అనుకుంటే పొరపాటు. అసలు మనకు రావాల్సిన పెద్ద మూట ఉంది అక్కడ. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేటువంటిది కొన్ని టెక్నికల్ రీజన్స్ మూలాన మేము ఇవ్వలేం కాబట్టి దానికి సరిసమానమైనటువంటి ప్యాకేజ్ మేము ఇస్తామని చెప్పేసి గతంలో మీకు గుర్తుండి ఉంటుంది. అవును, 2018లో వాళ్ళు అన్నారు. ముందు ఓకే అని చంద్రబాబు నాయుడు గారు దానికి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గొడవ చేసేటప్పుడు మళ్ళీ స్పెషల్ స్టేటస్ కావాలని ఎన్డీఏలో నుంచి బయటికి రావడం, ఇదంతా చరిత్ర. మరి దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు ఇవాళ. ఇవి వచ్చింది కాబట్టి వచ్చిందని చెప్పేసి వాళ్ళు ఇచ్చామని వాళ్ళు సంతోషంగా ఉన్నారు, తెచ్చుకున్నామని చెప్పేసి వీళ్ళు మీడియా ఇది అంతా కూడా ఈ వరవల్లో కొట్టుకుపోతున్నారు. కానీ మనకి హక్కుగా రావాల్సింది ఇంకో పెద్ద అమౌంట్ అక్కడ ఉన్నది. దాని మీద ఖచ్చితంగా కసరత్తు చేసి, అంటే అన్నీ ఒక్కసారి అంటే వాళ్ళకు కూడా కష్టమే కాబట్టి దాన్ని మర్చిపోకూడదు అంటున్నాను నేను. అది కూడా వస్తే ఇప్పుడు ఈ ఎన్డీఏ ప్రభుత్వం చేసినటువంటి, ఎన్డీఏ ప్రభుత్వం అంటే మళ్ళీ బీజేపీ వాళ్ళు మేము చేయలేదు కదా హామీలు అంటారు, తెలుగుదేశం వాళ్ళు ఇచ్చినటువంటి అలమిగాని హామీలు ఏవైతే ఉన్నాయో, నేను అలమిగాని హామీలను ఎందుకు అంటున్నానంటే ఇవాళ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో చూస్తే ఆర్థిక పరిస్థితి రాష్ట్రాన్ని, అది అలమిగాని వాటిలాగానే మనకు కనపడుతున్నాయి. కానీ వాటిని ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఇలాంటిది ఏదో ఎక్స్టర్నల్ సపోర్ట్ మనకి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్డీఏ గవర్నమెంట్ అది మీట్ అవటం కష్టం. కాబట్టి ఇది ఇచ్చేశారని సంతోషంతో ఇక్కడ మనం ఇచ్చినందుకు వాళ్ళని, తెచ్చినందుకు వీళ్ళని కూడా మనం అభినందించాల్సిందే. కానీ మనకి హక్కుగా రావాల్సిన ఇంకొక పెద్దది ఏదైతే ఉందో అది స్పెషల్ ప్యాకేజ్ రూపంలో ఇస్తారా లేకపోతే ఇంకో రూపంలో ఇస్తారా అనే దాని మీద క్లారిటీ తెచ్చుకొని వచ్చి, లేకపోతే ఈ బీజేపీ వాళ్ళతో ప్రమాదం ఏంటంటే ఇవన్నీ ఇచ్చాం కదా సో దీంట్లోనే సరిపెట్టుకోండి, ఇదే స్పెషల్ ప్యాకేజ్ తూచ్ అనేటువంటి ప్రమాదం కూడా ఉంది వాళ్ళు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నరేంద్ర మోడీ, అమిత్ షా, వాళ్ళు దేన్ని ఎలాగైనా తిప్పగలరు. కానీ ఇవన్నీ కాకుండానే మనకు స్పెషల్ ప్యాకేజీ వాళ్ళు ప్రామిస్ చేస్తున్నారు కాబట్టి దాన్ని సాధించుకోవాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద, ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ మీద ఉంది. దానికని మనం గొడవ పడాల్సిన పని లేదు. ఒక మంచి బిగినింగ్ వచ్చినటువంటి నెలన్నరలోనే విజయవాడ అవుటర్ రింగ్ రోడ్ శాంక్షన్ అవడం, బీపీసీఎల్ 60,000 కోట్లు 70,000 కోట్లు అంటున్నారు. 1 by 1 వస్తున్నప్పుడు ఏంటంటే అది మనకు హక్కుగా రావాల్సిన దాన్ని కూడా మనసులో పెట్టుకొని ఎప్పుడొకప్పుడు తెచ్చుకుంటే బాగుంటుంది అనేటువంటిది నాలాంటి వాళ్ళ భావన. ఓకే ఓకే. మరి ఈ రాద్ధాంతం ఏందండి? అప్పు తెచ్చారనో లేకపోతే ఈ అంతా ఎందుకు వీళ్ళు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? అదేనండి నేను అనేది ఏంటంటే పని పాట లేదు, అసెంబ్లీకి వచ్చే ధైర్యం లేదు, అసెంబ్లీలో మాట్లాడే ధైర్యం లేదు. ఎందుకంటే అక్కడికి తీసుకొచ్చి ఇదే పాయింట్ రేజ్ చేస్తే వాళ్ళు క్లారిటీ ఇస్తారు కదా, ఇంకా చులకనైపోతున్నా. సో అమాయక ప్రజలు ఎవరన్నా ఇంకా నమ్మేవాళ్ళు ఇంకో 40% వీళ్ళకి ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు కదా. సో వాళ్ళకి చెప్పడం అనమాట, మేము పోరాడుతున్నాము చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఆ 40% అనేటువంటిది మంచుకొండ మెల్ట్ అయినట్టుగా
40% ఓటింగ్ అనేది గ్రాడ్యువల్గా, ఎందుకంటే వీళ్ళు ఒక్కొక్క పథకం ఇచ్చుకుంటూ వెళితే పథకాలకు ఆకర్షితులై ఆయన పక్క ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా ఇటు పక్కకి రావటం మొదలవుతారు. సో వాళ్ళని ఆపుకోవడం కోసం ఏంటంటే, ఇదిగో చంద్రబాబు నాయుడు అప్పు తెచ్చాడు, నేను అప్పు తెచ్చానన్నాడు, ఇలాంటి కన్ఫ్యూజన్లో పెట్టడం కోసం చేసే డ్రామాలు తప్పితే నిజంగా కాస్త ఆలోచనాపరుడైనటువంటి ఎవరైనా సరే ఇలాంటి మాటలు, ఇలాంటి విమర్శల్ని అసహించుకుంటారు. మీరు అన్నట్టుగా వాళ్ళ విలువ ఇంకా తగ్గిపోవటం తప్పితే దాని వలన ఏ రకమైన ఉపయోగం ఉండదు.